హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. కేసు నమోదుకు సరైన కారణాలు లేవన్న హైకోర్టు అంటూ చూస్తూ ఉన్నాం. దీని మీద ఇప్పటికే చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా వాదనలు విన్నటువంటి కోర్టు మంత్రి హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కొట్టివేసింది. అయినా కానీ చక్రధర్ గౌడ్ నేను సుప్రీంకోర్టుకైనా పోతా అని చెప్తా ఉన్నాడు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా కేసు నమోదు చేశారని, ఈ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు అవుతుందని గురువారం హైకోర్టు తేల్చి చెప్పింది. తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలంటూ హరీష్ రావు, రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించినటువంటి జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం 36 పేజీల తీర్పును వెలువరించారు. చక్రధర్ గౌడ్ సెప్టెంబర్ 1న పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో దోపిడీకి పాల్పడినట్టు కానీ, విశ్వాసఘాతకానికి పాల్పడినట్లు, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినట్టు సంబంధించినటువంటి ఆరోపణలు ఎలాంటివి కూడా లేవన్నట్టుగా పోలీసులే హైకోర్టే తేల్చి చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఎలాంటి కేసులలో కూడా హరీష్ రావు ఇక్కడ లేడు అనేటువంటి మాట. ముఖ్యంగా హరీష్ రావు తప్పు చేయలేదు అన్నటువంటి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయంలో చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టుకు పోతా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడాలి మరి అది ఎక్కడ దాకా పోతున్నాయి అనేది.